సిఐటియు అఖిల భారత 18వ మహాసభలో 2025 డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4వ తేదీ వరకు విశాఖ నగరంలో జరగనున్నాయి. ఈ మహాసభలకి దేశం నలుమూలల నుండి 1600 మంది ప్రతినిధులు హాజరవుతా ఉన్నారు. 20 దేశాల నుంచి సౌహార్ద సందేశాలు ఇవ్వడానికి కార్మిక నేతలు హాజరు కాబోతా ఉన్నారు. ఈ మహాసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలని అనుసరిస్తున్నటువంటి దాని మీద చర్చలు జరగబోతా ఉన్నాయి. కార్మిక సమస్యల పరిష్కారం కోసం పలు తీర్మానాలు జరగబోతా ఉన్నాయి. ఈ సందర్భంగా 2026 జనవరి 4వ తేదీన విశాఖ నగరంలో మహా ప్రదర్శన భారీ బహిరంగ సభ ఆర్కే బీచ్లో జరగబోతా ఉంది. ఈ మహాసభల సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆశా వర్కర్స్ అందరూ కూడా సెల్ఫ్ వీడియోల ద్వారా ప్రచారం చేసి అందరూ కూడా హాజరు కావాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం పిలుపునిస్తా ఉంది. ఆశా వర్కర్లు ఇప్పటికే 20 ఏళ్లుగా పనిచేస్తా ఉన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ స్కీము. ఎన్హెచ్ఎం స్కీమ్లో 20 ఏళ్లుగా పనిచేస్తూ ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి మోడీ కేవలం 3000 రూపాయలు పారితోషికాలు చెల్లింపు చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొంత హానరోరియం చెల్లిస్తున్నప్పటికీ మొత్తం కలిపిన 10,000 రూపాయలకి మించి ఆశా వర్కర్లకి ఈరోజు రావడం లేదు. ఈ ఇస్తున్నటువంటి 10,000 రూపాయల గౌరవ వేతనంలో నెలలో 3 నుంచి 4,000 రూపాయలు ఆసుపత్రుల చుట్టూ పిహెచ్సిల చుట్టూ తిరగడానికే ఖర్చు అవుతా ఉంది. పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్ల సంఖ్యను పెంచేటటువంటి పని చేయటం లేదు. ఈ భారతదేశంలో సెలవులు లేకుండా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరన్నా ఉన్నారంటే అవి ఆశా వర్కర్లు మాత్రమే. వారాంతపు సెలవులు లేవు, క్యాజువల్ లీవ్స్ లేవు, మెడికల్ లీవ్ లేవు, నేషనల్ హాలిడేస్ లేవు. ఏ రకమైనటువంటి సెలవులు లేకుండా 24 గంటలు మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఏ సర్వే చేయమంటే ఆ సర్వే చేయాలనే పద్ధతిలో ఈరోజు ఆశా వర్కర్ని ప్రభుత్వం వేధిస్తూ ఉంది. మరొక పక్కన ఇస్తున్నటువంటి వేతనం సరిపోవటం లేదు, పని భారం అవుతా ఉంది. చేస్తున్నటువంటి పని కూడా ఆన్లైన్ వర్కులు చేయమని చెప్తా ఉన్నారు. ఈ ఆన్లైన్ వర్కులు చేయడం కోసం ఇచ్చినటువంటి సెల్ ఫోన్ సక్రమంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు. సెల్ ఫోన్లు మార్చమని చెప్తా ఉంటే మార్చేటటువంటి పని చేయడం లేదు. ఈ ఆన్లైన్ వర్కులు చేయడం కోసం గవర్నమెంట్కి అప్లోడ్ చేయడం కోసం నెట్ సెంటర్కి వెళ్ళి అదనంగా డబ్బులు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఆశా వర్కర్లకి సంబంధం లేనటువంటి పనులన్నీ ఆశా వర్కర్లతో చేపిస్తా ఉన్నారు. ఒక మండల కేంద్రంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈరోజు ఆశా వర్కర్ మీద పెత్తనం చేసేటటువంటి పని చేస్తా ఉన్నారు. ఆశా వర్కర్ పనిచేయడానికి సిద్ధంగా ఉంది, కానీ కనీస వేతనాలు చెల్లించకుండా, సెలవులు లేకుండా అనారోగ్యం పాలు చేసే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలున్నాయి. వీటిని వెంటనే ఆపాలని, ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించబోతా ఉన్నాం. అలాగే ఆశా వర్కర్స్ యూనియన్ నుంచి కూడా ప్రతినిధులు ఈ మహాసభకి హాజరు కాబోతా ఉన్నారు. భారతదేశం మొత్తంగా హాజరవబోతా ఉన్నారు. ఈ రాష్ట్రం నుంచి కూడా హాజరవుతా ఉన్నారు. అక్కడ ఆశా వర్కర్ల సమస్యల మీద కూడా చర్చ జరగబోతా ఉంది. వేతనాల పెంపు, ఇతర సమస్యల మీద. ఈ సమస్యల పరిష్కారం కావాలనంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆలోచించాలి, పరిష్కారం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకి కనీస వేతనం చెల్లిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఇప్పుడు 1.5 కాలం దాటిపోయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. కానీ వేతనం గురించి మాట్లాడుతూ ఉంటే డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. మొత్తం అమరావతిలో పెడతా ఉన్నారు. అమరావతిని అభివృద్ధి చేయడం కోసం మాకేం అభ్యంతరం లేదు, చెయ్యండి. కానీ అదే సందర్భంలో కార్మికులు, ఉద్యోగుల సమస్యలు కూడా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలి, వేతనాలు పెంచాలి, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశాల సంఖ్యను పెంచాలి. ఏఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి ఆశాలకి జిఎన్ఎం, ఏఎన్ఎం పర్మనెంట్ పోస్టుల భర్తీ సందర్భంగా వాళ్ళకి వెయిటేజీని ఇచ్చేటటువంటి పని చేయాలి. నియామకాలని ప్రభుత్వమే చేపట్టాలి. అన్ని రకాల సెలవులు ఇవ్వాలి. దహన సంస్కారాలకి 20,000 రూపాయలు చెల్లిస్తామని ప్రభుత్వం చర్చల్లో చెప్పింది. కానీ ఈ రోజుకి ఆ జీవో రానటువంటి పరిస్థితి. వెంటనే జీవోని విడుదల చేయాలి. ఆశా వర్కర్లని, ప్రజలకి సేవలు చేస్తున్నటువంటి ఆశా వర్కర్లకి వైద్య రంగానికి సంబంధించి కూడా ప్రభుత్వం నిధులు కేటాయించేటటువంటి పని చేయాలి. ఈ సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటానికి ఆశా వర్కర్లందరూ కూడా సన్నద్ధం అవుతా ఉన్నారు. 2026 జనవరి 4వ తేదీన విశాఖ నగరంలో జరిగేటటువంటి భారీ ర్యాలీ, బహిరంగ సభకు, కల్చరల్ యాక్టివిటీస్ అన్నింటిలో కూడా ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కే ధనలక్ష్మి, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.
అది వచ్చిందా?